కానీ దాని మీద జగన్నామ స్మరణను మానుకోండి. రామ్మోహన్ గారు కొంచెం మీరు గ్యాప్ ఇండి మాకు మీరు గ్యాప్ ఇండి. చెప్పండి శ్రీదేవి గారు, నేను ఆపినా సార్, చెప్పండి. రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఏం పని చేయలేదా, జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ పూలింగ్ చేస్తేనే కదా ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ క్లియర్ అయిందని రామ్మోహన్ రావు గారు మాట. రామ్మోహన్ రావు గారికి తెలుసో లేదో మీకు ఒక డాక్యుమెంట్ పంపించా, మీరు ప్లే చేశారు. 2019 ఫిబ్రవరి 14న ఒక డేట్ అడిట్ మిస్ అవ్వచ్చు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీడియా సమక్షంలో ప్రెస్ మీట్ లో నేను భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకం, నేను కోర్టుకు వెళ్తున్నాను అని చెప్పి కోర్టులో కేసులు వేపించిన మాట నిజమా కాదా? దేనికి వ్యతిరేకము అనుకుంటున్నావు అజయ్? ల్యాండ్ పూలింగ్ 15,000 ఎకరాలు సేకరణకు వ్యతిరేకమని మాట్లాడాము. 15,000 ఎకరాలు అవసరమా? తర్వాత డెవలప్మెంట్ నీకు ఉంది అసలు లిస్ట్ మాట్లాడతావు ఎందుకైనా నీకు కేసులు వేపించి జగన్మోహన్ మాట్లాడతావు ఎందుకు? అది గొప్ప ఆ రోజు సేకరణ మరొక దొడ్డిదారిన అవినీతి దందాలకు పాల్పడుతుంటే దానికి వ్యతిరేకించాం. మేము 2,000 భూసేకరణ చూపిస్తా ఉన్నాం. మాట్లాడతావు చంద్రబాబు నాయుడు దోపిడీ విధానంలో భాగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కు 15,000 ఎకరాలు కావాలని ప్రతిపాదన చేసిన మాట వాస్తవమా కాదా? దాన్ని మేము అడ్డుకున్నాం, దాన్ని వ్యతిరేకించాం. మీరు ఇక్కడ దాన్ని ఏదంటే అది మరలా మసిపిసి మారేడుకాయ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజలకందరూ కూడా ఎందుకు మాట మారుస్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కాదు, నేను మీకు చెబుతా ఉన్నా. అజయ్ గారు ఇంకో అంశం మాట్లాడదాం. రామారావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అజయ్ గారు ఒక్క నిమిషం అజయ్ గారు ఒక నిమిషం ఆగండి. మాట్లాడుతుంటే వచ్చేసి విమానాశ్రయం మాట్లాడే విధానం దుర్మార్గం అడుగులో పెట్టుకోవాలి బాబు. అజయ్ గారు రామ్మోహన్ గారు అజయ్ గారు అతను ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ పొడుచుకొని వచ్చాడు. అజయ్ గారు ఏంటి అధికార పక్షంలో ఉన్న మీరు ఆన్సర్ చేయాల్సింది, మీరే ఇలా మాట్లాడితే ఎట్లా సార్? రామ్మోహన్ సార్ మీరు కూడా ఇవాళ ఏంటి కంట్రోల్ తప్పేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు. మనం డిబేట్ చేస్తామా, గొడవ పడుతున్నామా? ఊగిపోతా ఉంటారు. ఇవాళ ప్రభుత్వాలు వాడున్నాను. నేనేమంటున్నాను, మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో మీ రికార్డులు ఉన్నాయి. వరుసగా ఆనాటి నుంచి ఈనాడు దాకా ఏ స్టేజ్ లో ఏం జరిగింది వివరాలు చెప్పండి. అవును, అంతే కదా. సరే, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టుకుంది అంటే మరి ఇన్నేళ్లు పడుతుందా? ఎటువంటి అభివృద్ధి జరగకుండానే, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి లేకుండానే డైరెక్ట్ గా ఇవాళ ఫ్లైట్ మూవ్ చేశారా? ఎట్లా నేను అదే అడుగుతున్నాను కదా. వాళ్ళకి మద్దతు అంటలేనండి, మీరు కూడా చేసిండ్రు. ఈ 18 నెలల్లో కొన్ని పనులు పూర్తి చేసిండ్రు. ఇంకా ఎవరి ప్రభుత్వ హయాంలో ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు కదా. రైట్ 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 రామారావు గారు, మీరు కూడా అప్పులు అభివృద్ధి గురించి కూడా మాట్లాడారు అండ్ అధికార వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. పోలీసులు పచ్చి చొక్కాలు తొడుక్కుంటున్నారా, అధికారులు తొత్తులుగా మాట్లాడుతున్నారా, ఇలాంటి విషయాలు కూడా మీరు మాట్లాడారు కదా. మీరు వాళ్ళు అడుగుతా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ అభివృద్ధి చేయకుండా డైరెక్ట్ గా ఫ్లైట్ ల్యాండ్ అయింది అంటా ఉన్నారు.
నేను మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా, మీకు డాక్యుమెంట్ పంపించా. ఏదైనా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏదైనా ఈ డాక్యుమెంట్ బాగా తగలయ్యా బాగోయా బాబు. ఈ సరే సరే అజయ్ గారు, అజయ్ గారు వదిలేయండి. రామారావు గారు ఇంతకు ముందు నేను మాట్లాడిన విషయం గురించి మీరు మాట్లాడండి. అప్పుల అభివృద్ధి గురించి మీరు మాట్లాడండి. ఓకే ఓకే, ఆ అంశం వదిలేయండి, ఆ అంశం వదిలేయండి. ఎవరు ఏం చేశారు, మీరేం చేశారు, వాళ్ళు ఏం చేశారు అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, ప్రజలు కూడా చూస్తున్నారు. ఓకే, అప్పుల అభివృద్ధి గురించి, అధికార వ్యవస్థ గురించి మాట్లాడారు. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి 15,000 ఎకరాల సేకరణ పూనుకున్నటువంటి చంద్రబాబు వైఖరిని మేము అడ్డుకున్న మాట వాస్తవం. 2,200 ఎకరాలు సరిపోతుందని ట్రాన్స్పరెంట్ మెథడ్లో సేకరణ చేసి ఆ రోజు జిఎంఆర్ గారిని పిలిపించి ఆ యొక్క నిర్వహణ బాధ్యత అప్పగించితే జిఎంఆర్ మాట్లాడాడు. ఆ రోజు భూసేకరణ అంశం మీద పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన వాయిస్ కూడా ఉంది. నేను మీకు కోఆర్డినేటర్స్ పంపించాను మేడం, కాబట్టి మీరు డిస్ప్లే చేయించవచ్చు, లేదా ఆయన నంబర్ ఇస్తే ఆయన మీకు చేస్తా. నేనేమంటున్నానంటే ఇక్కడ అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే అనలిస్ట్ గారు చెప్పారు, రెండు వైపులా ఆయన మంచి చెడులు మాట్లాడుతుంటే ఆయన్నే విమర్శిస్తున్నారు, మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇది తప్పు అంటున్నాను. నేనేమంటున్నానంటే ఇక్కడ అప్పుల విషయంలో కూడా చూస్తే ఇప్పటికే 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారు ఈ ప్రభుత్వం వచ్చినాక, ఈ యొక్క 18 నెలల కాలంలోనే. అట్లాగే మరొక 3 లక్షల కోట్ల రూపాయలు పన్నులు విధించారు. ఈ డబ్బులంతా ఎడిపోయింది. మేము 5 సంవత్సరాల కాలంలో 2,70,000 కోట్లు ఇదే బడ్జెట్ కరోనా 2.5 సంవత్సరాలు ఎదుర్కొని ట్రాన్స్పరెంట్ మెథడ్లో ఈబీటీ పద్ధతిలో అవినీతికి ఆస్కారం లేకుండా, లంచగొండితనానికి ఆస్కారం లేకుండా ఏదైతే అర్హులైనటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారి ఖాతాలకు నేర్పించిన మాట వాస్తవం కదా. దాన్ని ఒప్పుకోరు వీళ్ళు వీళ్ళ గాజలు నింపుకోవడానికి, వీళ్ళ ధనాన్ని నింపుకోవడానికి. అంతేందుకు మేడం 48 మంది ఎమ్మెల్యేలు నేరుగా అవినీతికి పాల్పడ్డాడని సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఈ ప్రభుత్వం అవినీతి అనేది ట్యాగ్ క్యాప్షన్ గా పెట్టుకుందని అర్థమవుతుంది కదా. షో పాలిటిక్స్ ఎల్లో మీడియాలో వీళ్ళు విషప్రచారం చేస్తూ ప్రజలు మధ్య పెట్టడానికి తప్పితే మరొక అంశం వీళ్ళ దగ్గర లేదనేది మనకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా వీళ్ళకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు. రాసుకోండి. ఖచ్చితంగా ఈ యొక్క అసంబద్ధమైనటువంటి వాదన, విరుద్ధమైనటువంటి వాదనలు అవసరం లేదు. అట్లాగే రాయలసీమ ప్రాజెక్టు గురించి కూడా వీళ్ళు చేసినటువంటి వాదనలో పసలేదు, అబద్ధాల ప్రచారము. ఏదైతే ఒక తోటి పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రము తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళకి అనేక కూడా బ్యాక్డోర్ పాలిటిక్స్ లో రేవంత్ రెడ్డి చంద్రబాబు కూడా ఒకటైనటువంటి అది ఈ తెలుగు ప్రజలందరూ తెలిసినటువంటి అంశమే. ఇటువంటి పరిస్థితులు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఆక్షేపణీయం. ప్రజలు వీళ్ళని చెంప చెల్లు అనిపిస్తున్నా కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. మీరు గమనించాలి. అప్పులు తీసుకొచ్చి రాళ్ల మీద, పుస్తకాల మీద, చీకుల మీద, పిల్లలు తినే చీకుల మీద కూడా బొమ్మలు వేసుకున్న గనుడు మీ జగన్మోహన్ రెడ్డి. మీరు అప్పుల గురించి మాట్లాడతారు. మీలాగా అప్పులు తీసుకొచ్చి రామోజీరావు సంస్మరణ సభలు మేము చేయలే. రామోజీరావు లాంటి ప్రైవేట్ వ్యక్తుల సంస్మరణ సభలు చేయలే. విదేశీ టూర్లు ప్రతి నెల వేలాది కోట్ల రూపాయల ఖర్చు మీ యొక్క టూర్ల కోసం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లోకేష్ యొక్క ఖర్చు హైదరాబాద్ కు పోతుంటే అదంతా ప్రజల స్మృతులు మేడం. మీరు తాత్కాలిక నిర్మాణాలు చేసిన అమరావతిలో మీ ఎక్కడ మురుగా ఖర్చు ఎంత? అజయ్ గారు ఇవాళ డిబేట్ లో మీరు మాట్లాడే ఒక్క విషయం కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అజయ్ గారు కంటిన్యూస్ గా ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అసలు ఎవరినైనా మాట్లాడిస్తున్నారా? మీ మానాన్ని మీరు అన్ని చెప్పుకుంటూ పోతున్నారు, మాట్లాడుతున్నారు, కానీ దాంట్లో అర్థం ఏమైనా ఉందా? ఒక్క నిమిషం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మాట కూడా వినాలి, విశ్లేషకుల మాట కూడా వినాలి, తర్వాత మీరు ఆన్సర్ చేయండి. మీ ఇష్టానికి మీరు ఒక్క అంశం పైన చెప్పుకుంటూ పోతున్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. అభివృద్ధి ఓన్లీ ఒక కూటమి ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అప్పుడు 2014 నుంచి చంద్రబాబు హయాంలోనే మాత్రమే జరిగింది, లేకపోతే మీరు అంతకు ముందు ప్రభుత్వ హయాంలో జరిగింది. అసలు వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కూడా ఏమీ జరగలేదని మాట్లాడితే ఇవాళ ఏపీ అభివృద్ధి అనేది ఈ మాత్రం కనిపించేదా చెప్పండి? మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మీరు ఎంత చేయాలో అంత చేస్తారు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత చేయాలో అంత చేస్తారు. ఎవరికి రాష్ట్ర అభివృద్ధి జరగాలని ఉండదా చెప్పండి? మీరు ఎందుకు అలా మాట్లాడతారు? అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చాలా నీట్ గా, చాలా క్లియర్ గా ఆన్సర్ చేయాలి. మాట్లాడుతూనే ఉన్నారు, ఎవరినైనా మాట్లాడిస్తున్నారు, ఎవరు మాట్లాడినా మీరు మధ్యలో వచ్చేస్తున్నారు, టక 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 అన్ని మాట్లాడేస్తున్నారు. అజయ్ గారు క్లియర్ గా ఆన్సర్ చేయండి, చెప్పండి. మీరు అడిగినా మీతో మీరే మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళని అడిగినా మీరే ఆన్సర్ చేస్తున్నారు.
మీరు ఒక్కరే ఉన్నారు డిబేట్ లో ఇవాళ. ఎవరు మాట్లాడినా నేను అడ్డు రాలేదు. రైట్ శ్రీనివాస్ గారు, మనకు టైం ఇచ్చినప్పుడు మనం సరిగా మాట్లాడకపోతే టైం అయిపోతుంది. శ్రీనివాస్ గారు మళ్ళీ ఎవరు డిబేట్ మాట్లాడి అడ్డు రాలేదని మంచి అబద్ధాలు మాట్లాడుతుంటే వీళ్ళకి ఏమి నైతిక విలువలు ఉన్నట్టు? రామారావు గారు మళ్ళీ మా ప్రభుత్వ ఆయనలో మేమే గొప్ప అని మీరు చెప్పుకుంటున్నారు ఇప్పుడు. రైట్ శ్రీనివాస్ గారు.